దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దేవీ శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జరిగే దసరా మహోత్సవాలకు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది 10 అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది మాత్రం అమ్మవారు 11 అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మ రోజుకో విశేష అలంకరణలో దర్శనమిస్తారు. వైభవోపేతంగా సాగే దసరా మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగే దసరా మహోత్సవాలపై మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపటమ్మ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్గా వీఐపీలకు పెద్దపీట వేయకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు ఇంద్రకీలాద్రి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే 500 రూపాయల దర్శనాన్ని పూర్తిగా రద్దు చేస్తూ అంతరాలయ దర్శనాన్ని కూడా రద్దు చేశారు. కేవలం వీఐపీ మాత్రమే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. భక్తులకు పెద్దపీట వేస్తూ 2 క్యూ లైన్లు అంతరాలయంలోకి వచ్చిన తర్వాత 2 క్యూ లైన్లు మార్గం ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో దసరాకి ఇంద్రకీలాద్రిలో 11 రోజుల పాటు జరిగేటువంటి దసరా ఉత్సవాలకు అమ్మవారి అలంకారాలకి సంబంధించినంత వరకు కూడా 11 అలంకారాలలో 11 రోజుల పాటు కొలువు తీరేటువంటి దుర్గమ్మకు అమ్మవారి దర్శనార్థం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తరువాత అత్యంత భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి రద్దీగా ఉండేటువంటి ఆలయం ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అటు విజయవాడకి వచ్చినటువంటి భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి ఏదైతే బస్టాండ్లో నుంచి రైల్వే స్టేషన్ నుంచి లేదా వారి సొంత వాహనాల్లో వచ్చిన వారందరూ కూడా వినాయకుడి గుడి వద్ద ఉచిత క్యూ లైన్లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వినాయకుడి గుడి వద్ద నుంచి కూడా క్యూ లైన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కేవలం విజయవాడ నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి ఈ 11 రోజుల పాటు వస్తూ ఉంటారు. కాబట్టి దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అధికారులు. దసరా మహోత్సవాలకి సంబంధించినంత వరకు కూడా ఈ ఏడాది ప్రతి ఏడాది 9 అలంకారాలు 9 రోజులు మాత్రమే 10 అలంకారాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఏడాది ప్రత్యేకంగా 11 రోజుల పాటు అమ్మవారి అలంకారాలతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అలాగే క్యూ లైన్లోకి వచ్చిన భక్తులు ఎంటర్ అవుతున్న భక్తులు ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ చూపిస్తున్నామో విజువల్స్లో చూపించినటువంటి క్యూ లైన్ నుంచి భక్తులు లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా అటు పోలీసు బందోబస్తుతో పాటుగా అటు విఎంసి వాళ్ళతోటి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అటు స్కానింగ్ పాయింట్స్తో పాటుగా భక్తులు తీసుకొచ్చినటువంటి లగేజ్ని పెట్టుకునేందుకు అలాగే వీరి భద్రత కోసం భక్తుల భద్రత కోసం కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది అమ్మవారి దర్శనానికి ఈ దసరా మహోత్సవాల్లో వస్తూ ఉంటారు. ఈ ఏటా అంతకన్నా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. అటు అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ వేసుకుని ఆలయ ఏర్పాట్లకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఆలయానికి వచ్చేటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అనేక ప్రాంతాల నుంచి అమ్మవారి కోసం భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా క్యూ లైన్స్ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లతో పాటు ఎగ్జిట్ పాయింట్స్ని కూడా ఎక్కడైనా క్యూ లైన్స్లో తొక్కిసలాట లాంటివి జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మధ్యలో ఎగ్జిట్ పాయింట్స్ని కూడా పెట్టడం జరిగింది. అటు వీఐపీలకి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక స్లాట్ టైమింగ్స్ని ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే వీఐపీలు
వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళాలని సూచించడంతో పాటుగా వారికి ప్రత్యేకమైనటువంటి అంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు ఈసారి ఆలయ అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే 500 రూపాయల దర్శనం అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కేవలం ముఖమండప దర్శనాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. అలాగే ముఖమండపానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు కూడా కావలసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో ఆ ఏర్పాట్లకి సంబంధించి కూడా ఇప్పటికే ఆలయ అధికారులు అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని చేపట్టడం జరిగింది. అలాగే 500 రూపాయల దర్శనం, అంతరాలయ దర్శనం అనేది పూర్తిగా రద్దు చేయడంతో పాటు వచ్చేటువంటి సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో అంతరాలయంలోకి వినాయకుడి గుడి దగ్గర క్యూ లైన్లో వచ్చినటువంటి భక్తులు పూర్తిగా అమ్మవారి దర్శనానికి 5.5 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. ఇక ఘాట్ రోడ్ లోపలికి ఎంటర్ అయిన తరువాత 5 క్యూ లైన్లుగా మారుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వరకు వచ్చే వరకు కూడా భక్తులకు వివిధ రకాల ఎగ్జిట్ పాయింట్స్ని పెట్టారు. అత్యవసరమైనట్లయితే మధ్యలో చికిత్స అందించేందుకు మెడికల్ క్యాంప్స్ని పెట్టడంతో పాటుగా మంచినీళ్ళు, మజ్జిగ లాంటివి ఏర్పాట్లు చేశారు. అలాగే వృద్ధులు, వికలాంగులు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల సమయం మధ్యలో వచ్చినట్లయితే వారికి దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ఆలయ అధికారులు చేపట్టారు. అలాగే క్యూ లైన్లో భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా వారికి మంచినీళ్ళు, మజ్జిగ, పిల్లలతో వచ్చే వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకసారి క్యూ లైన్లో ఎంటర్ అయినటువంటి భక్తులు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేసుకుని కిందకి వచ్చి అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళే వరకు కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడమే కాదు, ప్రత్యేకంగా ఏదైతే దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్యూ లైన్లోకి ఎంటర్ అయినటువంటి భక్తులు బయటికి వెళ్ళే వరకు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే వరకు కూడా పూర్తిగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేవి ఆలయ అధికారులు చేపడుతున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ముందుగా కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారికి ఏవైతే మొక్కులు ఉన్నాయో మొక్కులు చెల్లించుకునేందుకు కేశఖండన చేసిన తరువాత అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. వారి కోసం వేలాదిగా వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి కేశఖండనశాలకు ఏర్పాట్లు చేశారు. దాదాపుగా ఒకేసారి అంటే 5 నుంచి 600 మందికి పైగా ఒకేసారి కేశఖండన చేయించుకునేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. ఏవైతే కృష్ణానదికి ఆనుకుని ఉన్నటువంటి శనీశ్వరుడు ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో కేశఖండనశాలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆల్రెడీ దేవస్థానానికి సంబంధించినటువంటి 100 మంది సిబ్బంది ఉన్నారు. వారి డ్యూటీలు వేయడం జరిగింది. వారితో పాటుగా ప్రత్యేకంగా మరొక 100 మందిని డెప్యుటేషన్ మీద తీసుకురావడమే కాదు, కేశఖండన చేసేందుకు నాయీ బ్రాహ్మణులు కూడా దాదాపుగా 2000 మంది నాయీ బ్రాహ్మణులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. షిఫ్టుల వారీగా వీరంతా కూడా 24 గంటలు అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ముఖ్యంగా భవానీ దీక్షలు తీసుకుని వచ్చేవారు కూడా ఎక్కువ మంది దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఉంటూ ఉంటారు. అలాగే చిన్న పిల్లలకి దసరా నవరాత్రి ఉత్సవాలలో పుట్టి వెంట్రుకలు తీయించడం లాంటి కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల సందర్భంగా కేశఖండనశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేశఖండనశాలకు ఆనుకునే కంపార్ట్మెంట్స్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే కంపార్ట్మెంట్స్లో వేచి ఉండి ఒక్కొక్క కంపార్ట్మెంట్ ద్వారా భక్తులను క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. కృష్ణానది పక్కనే కేశఖండనశాల, ఆ పక్కనే ఏవైతే కంపార్ట్మెంట్స్ని భక్తులు వేచి ఉండేదానికి ఏర్పాటు చేశారు. ఆ పక్కనే టాయిలెట్స్ని కూడా ప్రత్యేకంగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి సపరేట్గా టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎవరైతే ఇక్కడ స్నానం చేసి కేశఖండనశాల దగ్గర తలనీలాలు సమర్పించి మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్ళేవారు వినాయకుడి గుడి వద్ద లైన్లో ఎంటర్ అవుతారు. కాబట్టి వినాయకుడి గుడి వద్ద నుంచి
క్యూ లైన్లు, అంటే ఇదంతా కూడా ఒకటే మార్గంగా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేలాగా ఈ ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని చెప్పాలి. మొత్తంగా 11 రోజుల పాటు విశేష అలంకారాలలో అమ్మవారిని దర్శనం చేసేందుకు భక్తులు వస్తూ ఉంటారు. అలాగే పోలీసులు కూడా ప్రత్యేకంగా దసరా వేడుకలకి సంబంధించి 5,000 మంది పోలీసులు ఈసారి బందోబస్తులో ఉండబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా వీరు వచ్చేదంతా కూడా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాస్ పర్యవేక్షణతో పాటుగా ఈసారి ఏవైతే డ్రోన్ల సహాయంతో కూడా ఎక్కడంటే అక్కడ ఇబ్బంది పరిస్థితులు లేకుండా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లో ఈ ప్రత్యేకమైనటువంటి వచ్చేటువంటి భక్తులకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. మొత్తంగా వచ్చేటువంటి భక్తులు, అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లేందుకు, ఎక్కడైతే అమ్మవారి దర్శనానికి మొక్కులు చెల్లించుకొని తిరిగి అమ్మవారి దర్శనం చేసుకుని అన్నప్రసాద స్వీకరణ చేసిన తర్వాత ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్లే వరకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను అయితే ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. సోమవారం నుంచి 11 రోజుల పాటు అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తారని దుర్గగుడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఈ ఏడాది అమ్మవారు 11 అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ 11 అలంకారాలకి సంబంధించి ప్రతి ఏడాది 10 అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా 11వ అలంకారం యాడ్ చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ స్థానాచార్య ఉన్నారు. సార్ చెప్పండి, అమ్మవారి అలంకరణలో ఈసారి ప్రత్యేకమైనటువంటి ఒక అలంకరణ తీసుకొచ్చారు, దేనికోసం? జై దుర్గాదే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేపుషస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేయటానికి ఏర్పాట్లు జరిగినాయి. ఇంకా 24 గంటల్లో మనం అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలకి అంకురార్పణ అవ్వబోతున్నది. మరి దీంట్లో ఈ సంవత్సరం ప్రత్యేకించి అమ్మవారికి 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు అయినాయి. కారణం ఏంటంటే కాలచక్రంలో వచ్చేటటువంటి యొక్క మార్పులు, తిథులు, నక్షత్రాలు హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు మనం అదనంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం దసరా పరిగణలోకే తీసుకుని చెయ్యాలి. ఈ సంవత్సరం చవితి తిథి వృద్ధి చెందింది. అందువల్ల మనకి దసరా 10 రోజులు కాకుండా 11 రోజులు వచ్చినాయి. అందువల్ల 11వ రోజుకు వచ్చేటప్పటికే మనం ఒక అవతారాన్ని కూడాను ఎక్స్ట్రాగా వేయాల్సి వస్తుంది అదనంగా. అందుకని ఈ సంవత్సరం కాత్యాయని దేవి యొక్క అవతారాన్ని మనం ప్రత్యేకంగా వేయటం జరుగుతున్నది. ఈ కాత్యాయని దేవి యొక్క అవతారం వల్ల కన్యలు వివాహం కావాలి అని గనక అమ్మవారిని కోరుకొని అమ్మవారి పూజ కనుక ఆ రోజు చేసుకుంటే మరి కాత్యాయని అమ్మవారి యొక్క దీనివల్ల వివాహం తొందరగా అవుతుంది అని చెప్పి మనకి దేవి భాగవత పురాణంలో కూడా విశేషంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఈ సంవత్సరం కాత్యాయని దేవిని మనం అలంకారంలో అవతారం వేయటం జరుగుతున్నది. అంటే మూల నక్షత్రం రోజు ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆ రోజు అలంకారం మార్చేదానికి ఈ ఏడాది టైం, ప్రతి ఏడాది కొంత ఇబ్బందికర పరిస్థితులు చూసినా ఈసారి 11 రోజులు ఉన్న నేపథ్యంలో టైం సరిపోతుందంటారా? అలాగే ఆ రోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం అంటే జన్మ నక్షత్రం యొక్క విశిష్టత చెప్పండి. అమ్మవారి యొక్క అవతారాల్లో మూలా నక్షత్రం చాలా విశిష్టమైనటువంటిదిగా చెప్పబడ్డది. ఎందుకంటే నవరాత్రి దీక్షా కార్యక్రమం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు మనం ప్రారంభం చేస్తాం. ఎందుకంటే అమ్మవారి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపం బాలాత్రిపుర సుందరితో అవతారంతో అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఇది దేవి భాగవతాది గ్రంథాల్లో కూడా విశేషంగా చెప్పడం జరుగుతున్నది నవరాత్రి యొక్క ప్రాశస్యాల్లో. మరి ఈ సంవత్సరము 11 అలంకారాలు చేయటము, అవి యథాప్రకారముగా మనం అలంకారాలు చేయడానికి ఎప్పుడు కూడాను రాత్రి 11 వరకు కూడాను అమ్మవారి దర్శనం ఇవ్వటం జరుగుతున్నది. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా
ఈ 11 గంటలకి అలంకారం ఇచ్చిన తర్వాత మరి ఆ రోజు ఉన్నటువంటి అలంకారం అదంతా కూడాను విసర్జన చేయించి కొత్త అలంకారానికి అర్చక స్వాములు రెడీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడాను ఎటువంటి అంటే 2 అలంకారాలు వేయటానికి వచ్చినప్పుడు మనకి కొంచెం మధ్యలో ఇబ్బంది కలిగేటటువంటిది ఉన్నది. అయితే ఈ సంవత్సరం 2 అలంకారాలు ఒకే రోజు వేయాల్సిన అవసరం రాలేదు. కారణం ఎందుకంటే తిథులన్నీ పూర్ణంగా ఉన్నాయి. వృద్ధి చెందిన ఒక రోజుది అదనంగా వస్తున్నది. అందువల్ల అలంకారాలు చేయడానికి మామూలుగా మేము రాత్రిపూట అలంకారం ఏదైతే అలాగా చేస్తున్నామో ఆ విధంగానే ఈ సరస్వతీదేవి అలంకారం కూడాను చేయడం జరుగుతుంది. అయితే సరస్వతీదేవి అలంకారం నాడు భక్త సాంద్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఇంకొక గంట సేపు అదనంగా దర్శనం ఇవ్వటానికి తగిన ఏర్పాట్లు అవన్నీ కూడాను చేయటం జరిగింది. ఓకే, అంటే విజయదశమి రోజు ప్రత్యేకంగా ఈ ఏదైతే చేసేటువంటి పూర్ణాహుతి కార్యక్రమం కావచ్చు, తెప్పోత్సవ కార్యక్రమం, ముఖ్యంగా తెప్పోత్సవానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. అలాగే నగరోత్సవం కూడా చేస్తూ ఉంటారు ప్రతిరోజు. సో వీటి కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మనకి అమ్మవారిని వీధి ప్రవేశం చేయించమని చెప్పని పూర్ణచంద్రిక తదితర ఆగమ గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరిగింది. వీధి ప్రవేశము అంటే నగరోత్సవమే. ఎందుకంటే అమ్మవారు ఉన్నటువంటి స్థానంలో నుంచి ఆ అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఉత్సవమూర్తిని ఊరేగింపు చేసి అమ్మవారికి దర్శించుకోవడానికి అవకాశం లేనటువంటి భక్తులు అందరికీ అమ్మవారి యొక్క దర్శనం కలగటం కోసమని, మరి అట్లాగే అమ్మవారి యొక్క మేళతాళాలు కానీ వేదమంత్ర ధ్వని కానీ ఎంత యోజన దూరం వినిపిస్తుందో అంత దూరము కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది అని. అందువల్ల ఈ నగరోత్సవాలు అవన్నీ కూడాను దాని యొక్క విశిష్టత అది. అందుకని నగరోత్సవాలు ఆ విధంగా చేయటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరము కూడా నగరోత్సవాల్లో వాయిద్యాలు, కేరళ డ్రమ్సు, బళ్ళారి వాయిద్యాలు, మరి అలాగే నాందియా వాయిద్యం అని కర్ణాటక వాళ్ళవి, వీళ్ళందరూ కూడాను ఈ సంవత్సరము పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి మరి తీసేశారు అధికారులు. ఎందుకని తీశారు అనేది దాని గురించి చర్చ వద్దు. ఈ సంవత్సరం మా కార్యనిర్వహణాధికారి వారి సీనా నాయక్ గారికి ముందస్తుగానే ఇలాగా ఉత్సవంలో మేళతాళ వాయిద్యాలు అన్నీ కూడాను విశేషంగా ఉంటే శోభాయమానంగా ఉంటుంది. దాంతోపాటుగా కోలాటాలు, నృత్యాలు ఇవన్నీ కూడాను ఉంటే బాగుంటుంది అని చెప్పని ఈ సంవత్సరము ఆ 4 రకాలైనటువంటి వాయిద్యాలనే దేవస్థానం నిలయ విద్వాంసులు, మరి అలాగే కేరళ డ్రమ్స్, మరి బళ్ళారి డ్రమ్స్ అని బళ్ళారి వాయిద్యాలు ఉన్నాయి అక్కడ ప్రాంతీయాన్ని బట్టి ఉన్నట్లుగా. మరి వాళ్ళతో పాటుగా నాందియా వాయిద్యకారులని ఒక 10 మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటుగా సాక్సఫోన్, క్లారినెట్ వాయిద్యము ఇవన్నీ కూడాను సంగీతంలో భాగాలే. అందువల్ల వాటిని అన్నింటినీ కూడాను ఆ 4 రకాలైనటువంటి వాయిద్యాల్ని ఈ 10 రోజులు కూడాను వినియోగించడం జరుగుతున్నది. దీంతో పాటుగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా కంచికామకోటి పీఠం వారు విజయవాడలో సంప్రదాయ పాఠశాలను నడుపుతున్నారు. వారి యొక్క ఆడపిల్లలు ఉన్నారు 140 మంది దాకా విద్యార్థినిలు. వాళ్ళను కూడాను కోలాటం అవన్నీ కూడాను వాళ్ళు బాగా అభ్యసించారని చెప్పని వారు అమ్మవారి దీంట్లో కూడాను కోలాట నృత్యం చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పని వాళ్ళు కూడాను ఆ సంబంధితమైనటువంటి ప్రిన్సిపాల్ గారు కూడాను దేవస్థానాన్ని అభ్యర్థించడం జరిగింది. అందువల్ల బాలికలు చక్కగా మరి లంగావోణీలు వేసుకుని ఒక ఇదైన సంప్రదాయమైనటువంటి దీంట్లో ఉండి కోలాట ఇవి కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పని ఈ సంవత్సరం వారి ఆ విద్యార్థినులందరికీ కూడాను అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ అమ్మవారి ఊరేగింపులో ఈ వాయిద్యాలతో పాటుగా వేద పండితులు వేదధ్వని, మరి అట్లాగే ఈ ఆడపిల్లలందరూ కూడాను ఒక 50 మంది జట్టుగా కోలాట దీనికి కూడాను నృత్యానికి కూడాను ప్రవేశం కల్పించారు. చక్కని శోభాయమానంగా జరుగుతుంది. మరి ఆఖరి రోజున తెప్పోత్సవ కార్యక్రమం ఉంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి వచ్చేటప్పటికే అమ్మవారి యొక్క నౌకా విహారం, ఈ నౌకా విహారం ఏమిటంటే కృష్ణవేణి మాత విశిష్టమైనటువంటి యొక్క అమ్మవారు ఇక్కడ మరి ఇంద్రకీలాద్రిని ఆనుకుని ఈ కృష్ణవేణి మాత పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నది. అందువల్ల ఆవిడ ఉగ్రస్వరూపాన్ని ఇది చేసి ఆ అమ్మవారి ముక్కు పుడక తాకి లోకక్షయాన్ని చేస్తాను అని అమ్మవారు అన్నట్లుగా మనకి పురాణాల్లో చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఆవిడికి శాంతింపజేయటం కోసమనే ప్రతి దీంట్లో కూడాను మనం అమ్మవారి యొక్క సౌమంగళ్య ద్రవ్యాలు
పసుపు కుంకుమ చీర అన్నీ కూడాను తీసుకెళ్ళి కృష్ణవేణి మాతని పూజించి ఆమెని శాంతింపజేయటం జరుగుతున్నది. ఆ కృష్ణవేణి మాత ఎవరయ్యా అంటే శివకేశవ స్వరూపము. పూర్వం సరస్వతీదేవి బ్రహ్మ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ సరస్వతీదేవి అక్కడ సకాలంలో లేకపోయేటప్పటికే ఈ నారద మహర్షి వీళ్ళు అన్నటువంటి దేవతలు తత్మా వాళ్ళందరూ కూడాను ఒక పిల్లని తీసుకొచ్చి ధర్మపత్నిగా అక్కడ కూర్చోబెట్టేసేసి యజ్ఞక్రతువును ప్రారంభం చేశారట. ఆ యజ్ఞక్రతువును అట్లా ప్రారంభం చేసేటప్పటికే సరస్వతీదేవి వచ్చి ఇదేమిటి, నేను లేకుండా బ్రహ్మ సంకల్పం ఎట్లా చేస్తాడు, పత్ని లేకుండా అసలు సంకల్పం చేయడానికి పనికిరాదు కదా అని విచారణ చేసి వచ్చేటప్పటికే అక్కడ ఒక పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ యజ్ఞక్రతువు బ్రహ్మచేత చేయించారట. దానికి సరస్వతీదేవి ఆగ్రహించి, పత్ని లేకుండా నువ్వు ఇంకొక పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేశావు కాబట్టి ఇది ఎవరు చేశారు అని అడిగితే శివకేశవులు విష్ణుమూర్తి మరి ఈశ్వరుడు ప్రేరణ చేసి చేశారట. అది చేసేటప్పటికే సరస్వతి మాతకి కోపం వచ్చి మీరు నదులై ప్రవహించండి అని చెప్పని ఆ శాపం ఇచ్చిందిట. ఆ శాప దీనివల్ల కృష్ణ అంటే విష్ణుమూర్తి, వేణి అంటే ఈశ్వరుడు, అందుకని కృష్ణవేణి. అందుకని శివకేశవ యొక్క స్వరూపం అఖండ కృష్ణవేణి అనేది. దానికి సపోర్ట్ చేసినటువంటి ఇతర దేవతా గణాన్ని కూడాను అమ్మవారు శపించి మీరు కూడాను నదులై పాయదలై మీరు ప్రవహించండి, మీరు ప్రజలకే భక్తులకి ఉపయోగపడేలాగా మీరు ఇదవ్వండి అని శపించింది. అందుకని కృష్ణవేణి మాత సర్వదేవతా స్వరూపమైనటువంటి మాత. అందుకని ఇక్కడ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సరస్వతి వాగ్దేవతా స్వరూపమైనటువంటి వాహనం హంసవాహనము. ఆ హంసవాహనము శాంతికి ప్రతీకమైనటువంటిదిగా చెప్పబడుతున్నది. అందువల్ల ఈ హంసవాహనం మీద గంగా సమేత దుర్గామల్లేశ్వరులు నౌకా విహారం చేసి కృష్ణవేణి మాతను శాంతింపజేస్తున్నారు. ఆవిడికి నేను ఇలాగా ఉండి నేను మోక్షం కలిగిస్తాను, అందులో శివకేశవ స్వరూపమైనటువంటిది సర్వదేవతాత్మకమైనటువంటిది కాబట్టి ఈ విధంగా నేను నౌకా విహారం చేసి ఈ నదిని కూడాను నేను పునీతం చేస్తాను అని చెప్పని అమ్మవారు చెప్పిందని ఇలాగా. అందువల్ల ఈ నౌకా విహారము గత 60 సంవత్సరాల నుంచి కూడాను నౌకా విహారం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. దానికి మరి నగర పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ని యొక్క శాఖల వాళ్ళు కూడాను సహకరించి చక్కగా చేయటం జరుగుతున్నది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి త్రిశక్తి స్వరూపం కాబట్టి దానికి ప్రతీకగా 3 ప్రదక్షిణములు నౌకలో చేసి నౌకా నదిలో ప్రదక్షిణం చేయించి ఈ అమ్మవార్లను తీసుకొచ్చి మనం పైకి తీసుకురావటం జరుగుతున్నది. ఆ విధంగా నౌకా విహారం కూడాను అత్యంత వైభవపేతంగా మేళతాళాల మధ్యన వైదిక మంత్రాల మధ్యన కూడాను శోభాయమానంగా జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈసారి 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో ఈసారి కాత్యాయని దేవి అలంకారం అనేది ప్రత్యేకంగా తిథులు ఏవైతే సంపూర్ణంగా రావడంతో ఒక అలంకారం ఎక్కువగా వచ్చిందని చెప్తున్నారు. అలాగే 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా అదే బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంతో మొదలై రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారి దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఆ రోజు జరిగేటువంటి తెప్పోత్సవానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. 22వ తేదీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంతో మొదలై అక్టోబర్ 2వ తేదీ ఆఖరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారి ఉత్సవాలు పూర్తవుతాయి. ఆ రోజు జరిగేటువంటి తెప్పోత్సవ కార్యక్రమానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఆలయ ప్రాంగణం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. వచ్చిన భక్తులకు దాదాపుగా 13 లక్షల మంది భక్తులు గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు అధికారులు. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడంతో పాటుగా విఐపి దర్శనాన్ని
ఏవైతే లిమిటెడ్ టైం స్లాట్స్లోనే రావాలని ఇప్పటికే విఐపీలు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే 500 రూపాయల దర్శనాన్ని పూర్తిగా రద్దు చేయడంతో పాటు అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. గత ఏడాది 500 రూపాయల దర్శనం ఉండినట్లయితే ముఖమండప దర్శనం చేసుకుని వెళ్ళే అవకాశం ఉండేది. ఈ ఏడాది దానికి భిన్నంగా 300 రూపాయల టికెట్ను పెట్టడం, అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసినటువంటి అధికారులు రద్దీకి అనుగుణంగా వచ్చినటువంటి విఐపీస్ తాలూకా వారిని కూడా అనుమతించే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఎక్కడక్కడ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఇబ్బందులు ఉన్న చోట వాటిని ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుపుతున్నారు. ఇటు పోలీసు వారి అలాగే ఇటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు ఆలయ అధికారులు మొత్తంగా 3 శాఖల సమన్వయంతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగేటువంటి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో భక్తులను దృష్టిలో ఉంచుకొని వచ్చిన వారందరికీ కూడా అన్న ప్రసాదానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే క్యూ లైన్లో ఏదైతే వినాయకుడి మండపం దగ్గర నుంచి గుడి వద్ద నుంచి స్టార్ట్ అయ్యే క్యూ లైన్లు పైన ఎక్కడైతే ఓం టర్నింగ్ నుంచి 5 క్యూ లైన్లుగా మారుతాయి. ఓం టర్నింగ్ దగ్గర 300 రూపాయల క్యూ లైను, 100 రూపాయల క్యూ లైను యాడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి 5 క్యూ లైన్లు అవుతాయి. అంతరాలయంలో కూడా ఈ ఏడాది ఉచిత క్యూ లైన్ను ఒకటి అధికంగా ఏర్పాటు చేయడం, అంటే 500 రూపాయల దర్శనాన్ని నిలిపివేయడం వల్ల ఆ క్యూ లైన్ను 300 ముందుకు జరిగింది కాబట్టి 300 రూపాయల క్యూ లైన్లో 100 రూపాయల వారు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఉచితంగా 100 రూపాయల గతంలో ఉన్నటువంటి 100 రూపాయల లైను, అలాగే ఉచిత లైను 2 లైన్లలో అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాటు చేయడం వల్ల ఫ్రీ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు కొంత ఇబ్బంది ఉండకుండా ఏర్పాటు చేయడంతో పాటు త్వరితగతిన ఈ అమ్మవారి దర్శనం పూర్తయ్యేలాగా ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. వచ్చే భక్తులంతా కూడా కేవలం దర్శనం చేసుకుని వెళ్ళే వరకే కాదు, వారు బయటకు వెళ్ళి అంటే ఎక్కడైతే క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు తిరిగి దర్శనం పూర్తి చేసుకుని అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళేంత వరకు కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడంతో పాటుగా వచ్చిన వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, అటు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాటిని అధిగమించేందుకు ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు ఇప్పటికే సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పర్యవేక్షణ కూడా చేపట్టడం జరిగింది. ఇక కింద నుంచి స్టార్ట్ అయినటువంటి ఉచిత క్యూ లైన్ ఏదైతే ఉందో ఉచిత క్యూ లైన్ పూర్తిగా ఆలయం ప్రాంగణంలోకి అంటే ఘాట్ రోడ్ నుంచి ఓం టర్నింగ్కి వచ్చేసరికి 5 క్యూ లైన్లుగా మారుతుంది. కింద నుంచి 3 క్యూ లైన్లు ఉన్నట్లయితే 5 క్యూ లైన్లు అవుతాయి. ఒకటి 300 రూపాయల క్యూ లైను, అలాగే ఒకటి 100 రూపాయల క్యూ లైన్. అయితే గతంలో 500 రూపాయల క్యూ లైన్ ఉండేది, దానిని ఈసారి రద్దు చేసి అంతరాలయంలో 2 ఉచిత క్యూ లైన్స్ కూడా 2 అంతరాలయంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే దర్శనం ఉండదు కాబట్టి ఉచిత క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనం త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో 5 క్యూ లైన్స్ కనపడతాయి. ఒకటి 100 రూపీస్ క్యూ లైన్, ఒకటి 300 రూపాయల క్యూ లైను, 2 ఉచిత క్యూ లైన్స్ ఉంటాయి. ఈ క్యూ లైన్స్ డైరెక్ట్గా అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకునేందుకు, ఎందుకంటే ఈసారి విఐపి దర్శనానికి సంబంధించినటువంటి టైమింగ్స్ ఇచ్చారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలతో వచ్చేవారికి కూడా టైమింగ్స్ ఇవ్వడంతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని కిందకు వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయడంతో పాటుగా 11 రోజుల పాటు ఈ ఏడాది 11 రోజులు అమ్మవారి ఉత్సవాలు ఉంటాయి కాబట్టి దాదాపు 20 లక్షల మంది, అంటే గత ఏడాది 13 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకున్నారు కాబట్టి ఈ ఏడాది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. అలాగే క్యూ లైన్లో మంచినీళ్ళు, మజ్జిగ, అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎగ్జిట్స్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 కిలోమీటర్లు ఈ క్యూ లైన్ అనేది కింద స్టార్ట్ అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని దానికి 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది భక్తులు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాయింట్స్ని దాదాపుగా 40 పెట్టారు. అలాగే ప్రతి చోట కూడా మానిటర్ చేసేందుకు అటు రెవెన్యూ సిబ్బంది
సిబ్బందితో పాటు మున్సిపల్ యంత్రాంగంతో పాటుగా ఆలయ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా డెప్యూట్ చేయడం జరిగింది. ఇక ఎక్కడైతే స్నాన ఘట్టాలు ఉన్నాయో కింద అమ్మవారికి దర్శనానికి వచ్చే ముందు కృష్ణానదిలో స్నానం ఆచరించి ఆలయానికి వస్తూ ఉంటారు. స్నాన ఘట్టాల వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలతో పాటుగా దాదాపు 6,000 మంది పోలీసులతోటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, అలాగే 500 సీసీ కెమెరాలను పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా వీఐపీల కోసం స్పెషల్గా టైం స్లాట్ని కూడా ఇవ్వడం వల్ల ఆలయానికి వచ్చేటువంటి భక్తులు దర్శనానికి ఉచిత దర్శనం చేసుకుని వెళ్ళే వారికి ఫ్రీగా దర్శనం అయ్యే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలాగే భక్తులందరికీ కూడా అమ్మవారి ప్రసాద వితరణ కోసం స్పెషల్గా ఒక 12 కౌంటర్స్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ ఉచిత దర్శనం ఏదైతే టికెట్ తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్గా బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర పాటుగా అమ్మవారి ఆలయం కొండ కింద అలాగే హోమ్ టర్నింగ్ వద్ద కూడా ఈ టికెట్ కౌంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.